అయోధ్య తరహాలోనే అయోధ్య మీదన దాదాపు 100 ఏళ్లకు పైగా న్యాయ పోరాటం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో కేసేస్తే మొన్న మా భారతీయుల పరిపాలనలో ఉండగా తీర్పు రావడం, ఆ తర్వాత రామాలయ నిర్మాణం జరిగింది. అయితే స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో జరిగినటువంటి ఒక కేసు 48 సంవత్సరాలుగా మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాలోని చారిత్రాత్మక దుర్గాడి కోట విషయంలో హిందువులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆ కోటలో దుర్గామాత గుడి ఉంది. అక్కడ మసీదు ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అది మసీదు కాదని, అది దుర్గామాత ఆలయం అని కళ్యాణ్ జిల్లా సెషన్స్ కోర్టు తేల్చి చెప్పింది. అది వక్ఫాస్త్ అంటూ ముస్లింలు చేసిన వాదనని తోసిపుచ్చింది. ఈ స్థలం ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నుంచే మసీద్ అని, ఇది వక్ఫాస్త్ అని మజ్లిస్ ఈ ముషవ్రీన్ మసీద్ ట్రస్ట్ క్లెయిమ్ చేస్తూ వచ్చింది. అంతేకాకుండా అది హిందువుల స్థలం అని తప్పుగా పేర్కొంటున్నారని కూడా వాదించింది. ఈ కేసుని వెల్ఫేర్ కోర్టు నుంచి వక్ఫ్ బోర్డుకి బదిలీ చేయాలని కూడా వాదించింది. అయితే ఈ వ్యవహారం మీద హిందువులు చాలా పకడ్బందీగా ఆధారాలతో సహా చూపించుకొచ్చారు. ఈ వ్యవహారం మీద హిందువులు చూపించిన సాక్ష్యాల్ని డివిజన్ జడ్జి నమ్మారు. అదే సందర్భంలో ముస్లింలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని తేల్చి చెప్పారు. ఈ కేసు 50 ఏళ్లుగా కొనసాగిస్తూ వచ్చినటువంటి హిందూ మంచ్ అధ్యక్షుడు పిటిషనర్ దినేష్ దేశ్ముఖ్ ఈ విషయాన్ని వివరిస్తూ ఈ కోర్టు థానే జిల్లా కోర్టులో విచారణ జరిగింది. అయితే కళ్యాణ్ సెషన్స్ కోర్టుకి బదిలీ అయ్యింది. తర్వాత కాలంలో 1971లోనే థానే జిల్లా కలెక్టర్ ఈ స్థలాన్ని దేవాలయంగా ప్రకటిస్తే ఆ తర్వాత ఆ స్థలాన్ని మసీదుగా పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యవహారం. అంటే ముందు అసలు గుడిగానే ఉంది, దాన్ని అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ ఇదే మసీదు కింద లోకల్గా ఉన్నటువంటి మత సంఘాల వాళ్ళు ప్రకటించడం, దాని ఆధారంగా దాన్ని మార్చేసినటువంటి వ్యవహారాన్ని అది కుదరదని తేల్చి చెప్పింది.